క్రీస్తు పిల్లలారా, ఆయన విలువైన రక్తంలో కడుగబడి పవిత్రపరచబడి ఆయన ఆలోచనల ప్రకారం మనము బ్రతుకుటకు ఆయన సన్నిధికి మనము వచ్చి ఉన్నాము. ఆయన గ్రంథంలోని మాటలను, ఆయన నోటి మాటలను, ప్రవక్తల జీవితంలోని సారాంశమును, భక్తుల జీవితంలోని సారాంశాలను మనం గమనించి, గుర్తించి, పరిశీలించి మనము బుద్ధి జ్ఞానము మనము వారి ద్వారా తండ్రి అయిన దేవుని కుమారుని మాదిరికరమైన జీవితం ద్వారా మన జీవితాలను కట్టుకున్నట్టుకు మనము సిద్ధ మనసు కలిగి ఆయన వాక్యంతో మనము పరీక్ష చేసుకున్నామండి. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనము మరొకసారి చదివి మనము ధ్యానించుదామండి. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. మొదటి లైన్గా మనము చదువుకున్నటువంటి మాట, యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడవునుగాక అంటూ ఇక్కడ ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వ్రాయించున్నాడు. పిల్ల ఆయన యొక్క కార్యము అశ్రద్ధ చేయువారిగా ఉండకూడదు, శ్రద్ధ పెట్టాలి. శ్రద్ధాశక్తులు, భయభక్తులు కలిగి శ్రద్ధాశక్తులు పెట్టి మనము విన్నట్లయితే ఇక ఆయన మహిమలు, ఆయన ఘనకార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, చనిపోయిన వారిని లేపడము, కుంటివారికి కాళ్ళు ఇవ్వడము, గుడ్డివారికి చూపునివ్వడము, దయ్యములను వెళ్ళగొట్టడము, చనిపోయిన వారిని సైతం ఆయన లేపడము, ఇలాంటి అద్భుత కార్యాలన్నీ కూడా ఆ విషయంలో మనం అశ్రద్ధ చేయకూడదు. చదువుకున్న ప్రతి వాక్యంలో మనము ఆయన మహిమ కనపడుతుంది, ఆయన నీతి కార్యాలు కనపడతాయి, ఆయన సత్యం కనపడుతుంది, ఆయన దయాళుత్వం కనపడుతుంది, ఆయన కరుణ, ఆయన జాలి అన్నీ కూడా వాక్యముల ద్వారా మనకు ఆ త్రియేకుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడిలో ఆ కోటాను కోట్ల మంచి తత్వము మనకు గ్రంథంలో మనకు చక్కగా మనకు బయలుపరచబడినాయి. కనుక ఆయన వాక్యము లేక ఆయన కార్యము అశ్రద్ధ చేయవారిగా మనం ఉండకూడదు. ఉన్నట్లయితే ఏమవుతుందంట, మనము శాపగ్రస్తులమవుతాం. కనుక అశ్రద్ధ చేయవారిగా కాక మనము చక్కగా ఆయన వాక్యం విన్నదాని ప్రకారం బ్రతికే ఆలోచనలో మనం ఉండాలి అని మనకు వాక్యం తెలియపరుస్తుంది. అయితే మన సంస్కృతిలో, మన భారతదేశంలో మనకు ఈ యొక్క అశ్రద్ధనే మనకు ఎక్కువగా మనకు ప్రతి మనుషులలో మనలో అశ్రద్ధనే మనకు ఎక్కువ కనపడుతుంది, నిర్లక్ష్యం కనపడుతుంది, అలాగే ఒక బద్ధకంగా కనపడతాం, సోమరితనంగా కనపడతాం. ఇవన్నీ కూడా మనకు బాగా రూఢి, అలవాటు, వాడుకగా ఉంటాయి, ఈ లోక సంబంధమైనవి. కానీ వీటిని వదులుకొని అశ్రద్ధ లేక శ్రద్ధ పెట్టి వాక్య ప్రకారము ఆయన కార్యాలు చాలా గొప్పవి, ఆయన అద్భుత కార్యాలు చాలా దొడ్డవి, పెద్దవి అని గ్రంథం మనకు తెలియపరుస్తున్నది. కనుక మనము శ్రద్ధ పెట్టి నిర్లక్ష్యంగా ఉండక, బద్ధకంగా ఉండక, సోమర్తనంగా ఉండక మనము ప్రతి విషయాన్ని, వాక్యాన్ని నమ్మే పిల్లలంగా, విశ్వసించు పిల్లలంగా, నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి ఆ నిలువరమైన పట్టణం కొరకు, ఆ పరిశుద్ధుడి ఆ పట్టణంలో, మన యేసు క్రీస్తు ప్రభు ఉండి ఆ పట్టణంలో మనం కూడా తండ్రి యొక్క లేక కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క చక్కగా మనం ఉండాలని, ఈ లోకంలో మనము బుద్ధి జ్ఞానం కలిగి వాక్యాల ద్వారా కట్టబడుతూ, దిద్దబడుతూ మనం ముందుకెళ్ళాలని ఇంత గొప్ప గ్రంథం మన చేతులకు ఇవ్వబడుతూ వచ్చింది ప్రియులారా. కనుక మనము అశ్రద్ధ చేసేటి వారిగా ఉండకూడదు, శ్రద్ధ నిలిపి శ్రద్ధాశక్తులతో వాక్యం వినాలి. వాక్యం విన్నదానిని మన బ్రతుకులో కనపరుచుకోవాలి. ఆ వాక్యాన్ని గైకోను బిడ్డలంగా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ వేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది, అల్గో నీ యొక్క తండ్రి, నీ యొక్క తల్లి, నీ కుమారులు, నీ స్నేహితులని అన్నప్పుడు ఆయన ఏమన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరయ్యా? ఆయన శిలువలో యాతన పడుతూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. ఆ మాట అన్నప్పుడు ఎవరు వారు? తల్లి మరియమ్మ తల్లి అయినప్పటికీ ఎవరు అంటున్నాడు.
వాక్యం విని వాక్య ప్రకారం బ్రతికిన వారు నా పిల్లలు, నా తల్లి, నా తండ్రి, నా తల్లి అన్నాడు. వారు నా పిల్లలు, కనినంత మాత్రాన, పెంచినంత మాత్రాన వారు నా తల్లి కాదు, నా తండ్రి కాదు అన్నాడు. అంటే సొంత కడుపున పుట్టినా కూడా, ఆయన మరియమ్మ గర్భంలో పుట్టినా కూడా వాక్యానికి ఎక్కువ విలువ ఇచ్చాడు పిల్లలు. అది గమనించాలి మనం. అలాగని మరియమ్మ వారు తక్కువని కాదు, కానీ ఆమె పరిశుద్ధురాలు, ధన్యురాలు, పవిత్రురాలు. కానీ దేవుడు వాక్యానికి అంతకన్నా ఎక్కువ ఇచ్చి వాక్యానికి విలువిస్తున్నాడు. అక్కడ ఒక స్త్రీ అంటారా, ఆ యొక్క సమూహంలో, నీవు కుడిచిన స్థనములు, నిన్ను పెంచిన తల్లి గొప్పది అని అంటే, అమ్మ నిజమే తల్లి, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, కానీ అమ్మ దానికన్నా ముఖ్యమైనది ఒకటి ఉందమ్మా. ఆమె నా తల్లి, నాకు జన్మనిచ్చింది, నన్ను పెంచింది, పోషించింది, పాలిచ్చింది, నిజమే, వాస్తవమే, తప్పు కాదు, నిజమే, వాస్తవమే. అయినా వాక్యము విని వాక్య ప్రకారం బ్రతుకు వారు ధన్యులు అని దేవుడు చెప్తూ వచ్చినాడు. అలాగే యోహాను, బాప్తిసమిచ్చు యోహాను గారు కూడా ఆయన పరలోకం నుండి పంపబడిన వాడుగా మనము గ్రంథంలో చూస్తాం. జకరియా, ఎలిజబెత్ ఆ నీతిమంతులైన ఆ దంపతులకు పుట్టినటువంటి ఆ పరలోకం నుండి వచ్చినటువంటి ఆ బాప్తిసమిచ్చు యోహాను గారు ఆ నీతిమంతులకు పుట్టినాడు. ఆయన పరలోకం నుండి వచ్చిన వాడని వ్రాయబడుతూ వచ్చింది గ్రంథము. ఆ వ్రాయబడుతూ వస్తూ గ్రంథంలో సందర్భంగా పరలోక రాజ్యంలో ఒక అల్పుడు అక్కడ చేరితే, అనగా ప్రభువు నమ్మి విశ్వసించి ఒక అల్పుడు, ఒక ఏం లేనివాడు ప్రభువు నమ్మి సొంత నోటితో పాపం ఒప్పుకొని ఆ పరలోక రాజ్యంలో చేరితే, లేక అక్కడికి చేరితే, అక్కడ ఉంటే బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు అని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఒక అల్పుడు అక్కడ ఉంటే ఈ పరలోకం నుండి వచ్చిన బాప్తిసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు అని చెప్పినాడు పిల్లలు. కనుక అంత వాక్యానికి విలువిచ్చినాడు. ఆయన స్వరూపంలో, ఆయన ఆలోచనలో పెరుగుతున్న లేక జీవిస్తున్న పిల్లలకు అంత విలువ ఇస్తున్నాడు ప్రభువు. అందుకే ఆయన ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడు. దేవుని కుమారుడు కనుక తిరిగి లేచినాడు. చూడండి, మరొక ఆలోచన దేవునిది విందామండి. అలాగే ఈ శ్రద్ధ పెట్టడం అనేది చూడండి, యాకోబు, ఏశావు వారిద్దరు కూడా కవలలుగా ఇద్దరు పుట్టినారు. యాకోబు తమ్ముడుగా, ఏశావు అన్నగా పుట్టినారు. అయినప్పటికీ దేవుడు చిన్నవాడైన యాకోబును ఇష్టపడినాడు. ఎందుకు యాకోబుని ఇష్టపడినాడు, లేక ఏశావుని ఎందుకు ఇష్టపడలేదంటే, యాకోబు దేవుని భయము కలిగిన వాడని ఆయనకు ముందుగానే తెలుసు. ముందుగానంటే ఆయన భవిష్యత్తు ఎరిగినవాడు. ఎవరి భవిష్యత్తు? యాకోబు భవిష్యత్తు ఎరిగినవాడు. అలాగే ఏశావు భవిష్యత్తు కూడా ఎరిగినవాడు దేవుడు. మొదట జ్యేష్ఠ ఫలంగా పుట్టినప్పటికీ చిన్నవాడినే దేవుడు ఆశీర్వదిస్తూ దీవిస్తూ వచ్చినాడు. ఆ తండ్రి గారు కూడా కపటోపాయం జరిగింది, కానీ దేవుని చిత్తములో జరిగింది. ఇది ఒక ఒడంబడిక అలాగే ఒక ఒప్పంద ప్రకారము దీవించబడ్డాడు యాకోబు గారు. ఏశావు జ్ఞానం లేక ఏం చేసినాడు ఆయన? ఏశావు వంటి దుష్ట ఆలోచనలు ఉండవద్దని వాక్యం చెప్పింది. ఎందుకు చెప్పిందంటే, ఆయన ఏం చేసినాడంటే తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎవరికి? తన తమ్ముడికైనా యాకోబుకు. ఆకలి ఉన్నాడంట, అడవికి పోయిచ్చాడు, ఆకలి ఉన్నాడు. ఈ యొక్క తమ్ముడు వచ్చేసి యాకోబు చక్కగా చిక్కుడుగాయల కూరకు బాగా తయారు చేసినాడు. ఇతను ఆకలి కొన్నాడు. ఏశావు ఆకలి కొన్న తక్షణమే తమ్ముడిని అడిగినాడు, కొంచెం అన్నం పెట్టు, ఆ చిక్కుడుగాయ
కూరతో అన్నం పెట్టనప్పుడు నేను పెట్టనన్నాడు. పెట్టు, ఆకలిగా ఉంది, ఇప్పుడు ప్రాణము దక్కించుకుంటే చాలు, నేను ఆ ప్రాణం పోయేంత పరిస్థితిగా ఉంది, ప్రాణం దక్కించుకుంటే చాలు అన్నం పెట్టంటే, అయితే నీ జ్యేష్ఠత్వం నాకే అన్నాడు. నీ జ్యేష్ఠత్వం మొదటిగా పుట్టిన ఆ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే కనుక నేను పెడతాను. ఎవరైనా ఆ జ్యేష్ఠత్వాన్ని అమ్మకూడదు, లేక తాకట్టు పెట్టకూడదు, లేదా నీ ఒప్పందం ప్రకారము అలా చేయకూడదు. జ్యేష్ఠత్వం ఎవరు వదులుకోకూడదు అనేది దేవుని ఆలోచన, దేవుని చిత్తం. ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినా అని వ్రాయబడుతూ వచ్చింది. ఒక వ్యభిచారిగా చూసినాడు ఏశావును దేవుడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఈ భ్రష్టుడు ఈ మాదిరి ఉండకూడదు అని దేవుని వాక్యం తెలియపరుస్తూ వచ్చింది. ఒక్క కూటి కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న ఏశావు మాదిరి ఉండకూడదు. ఈయన ఒప్పందం ప్రకారమే తెలివిగా ఏం చేసినాడు, శ్రద్ధ పెట్టి ఉపాయం చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని కొట్టేసి ఏం చేసిండు, ఆ యొక్క చుక్కుడుగా అన్నము కూర పెట్టేస్తే అప్పుడు తిని అక్కడ నెమ్మదించినాడు. జ్యేష్ఠత్వం పెరిగిపోయింది. ఇలా మనము ఈ వీరిద్దరి జీవితాల ద్వారా ఏం చేయాలంటే అశ్రద్ధ, తన జ్యేష్ఠత్వం మీద శ్రద్ధ పెట్టాడు, శ్రద్ధ పెట్టలేదు, కాపాడుకోలేకపోయినాడు. మొదటిగా పుట్టడం అంటే నిజంగా జ్యేష్ఠత్వం చాలా విలువైంది. జ్యేష్ఠత్వం అనేది ఏదైనా ఒక ఆస్తి పంచడంలో కూడా ఏదైనా కూడా వారికి కొంచెము జ్యేష్ఠ భాగంగా కొంచెమైనా భూమిలో కానీ కొంచెమైనా ఎక్కువ ఉండాలంట జ్యేష్ఠత్వం. అది జ్యేష్ఠత్వానికి గొప్పది. దాన్ని అమ్ముకున్నాడు. అలా అమ్మకూడదు అనే దేవుడు చెప్పినాడు కనుక దేవుడు వీరి జీవితాలను ముందుగానే చూసినవాడు కనుక చిన్నవాణ్ణి ఆశీర్వదించినాడు, పెద్దవాణ్ణి కూడా ఆశీర్వదించినాడు. కానీ ఇశ్రాయేలు అనబడలేదు. ఎవరు? ఏశావు. యాకోబు మటుకు దేవుని వాక్యం ఏమని వ్రాయబడుతూ వచ్చిందంటే, ఆయన మనుషులతోనూ దేవునితోనూ గెలిచినవాడు యాకోబు, ఇశ్రాయేలు అనబడినాడు, ఇశ్రాయేలును నడిపించువాడు అని వ్రాయబడుతూ వచ్చినది. కనుక ఇక్కడ శ్రద్ధ పెట్టలేదు ఏశావు, యాకోబు శ్రద్ధ పెట్టి ఉపాయంగా దేవుని ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం, తల్లి ఆశీర్వాదం పొందుకొని ఇశ్రాయేలీలుగా మారిపోయినాడు. యాకోబు దొంగ అయిన ఆ పేరు కర్తము దొంగ అయిన యాకోబు ఇశ్రాయేలుగా మారిపోయినాడు. దేవుని ప్రజలను నడిపించే బిడ్డగా మారిపోయినాడు పిల్ల. కనుక ఆయన ఈ జీవితాలను ఎరిగిన వాడు కనుకనే ఆ చిన్నవారిని ఆశీర్వదించినట్టుగా. అందుకే వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడే ఆ యొక్క తల్లికి చెప్పడం జరుగుతుంది, నీ గర్భంలోనే 2 జనములు ఉన్నవి, చిన్నవాడికి పెద్దవాడు దాసుడవుతాడు అని చెప్పడం జరుగుతుంది. కనుక ఈ జీవితాలు దేవునికి తెలుసు కనుక ఎవరిని ఏ స్థాయిలో పెట్టాలో దేవుడు అలా పెట్టి ఇచ్చినట్టుగా మనము గమనిస్తాం పిల్ల. అలాగనే చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము 9వ వచనం ఒక మాట చదువుకున్నాం. మత్తయి సువార్త కొత్త నిబంధన, మత్తయి సువార్త 25వ అధ్యాయము 9వ వచనం. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కోండి అని చెప్పింది. ఇక్కడ కూడా 10 మంది ఉంటే 10 మందిలో 5 మంది బుద్ధి కలిగిన కన్యలు, 5 మంది బుద్ధి లేని కన్యలు. ఈ బుద్ధి లేని కన్యలు ఏం చేసినారు? బుద్ధి కలిగిన కన్యలు ఏం చేసినారు? బుద్ధి కలిగిన కన్యలు ఏం చేసినారు? అందుకు వారు బుద్ధి లేని వాళ్ళు వచ్చి ఆ నూనె అడిగినప్పుడు అందుకు బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో ఆ నూనె, ఆ శిబిరంలో నూనె ఎలుగుతూ ఉండాలి, ఆ యొక్క పెళ్లి కుమారుడు వచ్చే టయానికి మెలకువగా ఉండాలి, అప్పుడు ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కోండి అని బుద్ధి కలిగిన వారు చెప్పినప్పుడు ఈ బుద్ధి లేని వారు అది తెచ్చుకోకుండా, నూనె తెచ్చుకోకుండా, బుద్ధి లేని శ్రద్ధ లేని ఈ కన్యకలు
విడువబడినారు. దేవుడు వారిని మాత్రమే కొనుక్కోబడినారు. బుద్ధి కలిగిన కన్యకలు కొనుక్కోబడినారు. చూడండి, బుద్ధి లేని కన్యకలు చూడండి, అదే 25 అధ్యాయము 3వ వచనం ఒక మాట చూస్తాము. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వాళ్ళు నూనె తీసుకొని పోయినారు, దివిటీలు తీసుకొని పోయినారు, మెలకువ కలిగి ఉన్నారు. వీరు మెలకువ లేదు, దివిటీలలో నూనె లేదు. బుద్ధి లేక ఏం జరిగింది? విడవబడినారు. వీరు ఆ వధువమ్మడి వెళ్ళలేకపోయినారు, ఆ తలుపులు మూసేసినారు. కనుక బుద్ధి కలిగిన కన్యకలుగా శ్రద్ధ కలిగి మనము ఉండాలి అని వీరి జీవితాల ద్వారా మనకు దేవుడు పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 4వ వచనము మాట చదువుకుందామండి. 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఇక్కడ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఏం చేసినారు? బుద్ధి కలిగిన కన్యకలు శ్రద్ధ పెట్టినారు, అన్ని రెడీగా పెట్టినారు. దివిటీలు పెట్టినారు, ఆ నూనె పెట్టుకున్నారు, తగినంత నూనె దగ్గర పెట్టుకున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు దివిటీలు అయితే పెట్టుకున్నారు కానీ నూనె ఎత్తుకపోలేదు. నూనె ఎత్తుకపోకపోయి వారిని అడిగితే, మాకు మీకు చాలదమ్మా, మీరు అమ్మేవారికి అడిగిపోయి కొనుక్కోడానికి ఆలోపు వరుడు వచ్చినాడు, బోర వినపడింది, వీరిని లోపలికి పిలుచుకున్నారు. తర్వాత తలుపు మూయబడింది. వీరు వచ్చి మాకు తెరవండి తెరవండి అంటే ఎక్కడ ఇంకా తెరుస్తారు? వీరిలో నూనె లేదు, ఆ టయానికి మేలుకోలేదు. ఇది బుద్ధి లేని కన్యకలు. అందుకే సామెతల గ్రంథంలో 10వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడవుతాడు. చూడండి, చురుకుగా పనిచేసే పిల్లలుగా ఉండాలని వాక్యం తెలియపరుస్తుంది. బద్ధకంగా ఉండకూడదు ఎవరిని కూడా. నిజంగా పౌలు గారు అయితే పని చేయకుండా ఆహారం ముట్టకూడదు అన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు ఆదాముకు కూడా అదే చెప్పినాడు. పుష్కలంగా ఆహారాన్ని ఇస్తా ఉన్నాడు, తిరుగుతున్నాడు. ఎప్పుడైతే పాపం చేశారో, అవ్వమ్మ ఆదాములు కలిసి పాపం చేశారో, ఆయన వద్దన్న పని ఎప్పుడైతే చేశారో, ఇద్దరిని పంపించేసి మీరు కష్టపడి పండించి తినాలన్నాడు, కష్టపడాలన్నాడు, కష్టపడే తినమని చెప్తూ ఉన్నాడు. కనుక పౌలు గారు అన్నట్టు కష్టపడి మనము సంపాదించేదే తినాలి ఆహారము అని మనకు తెలియపరుస్తుంది. ఈ కాలము మనము చూస్తాము, పిల్లలకు కోట్లు కొంతమంది ఉన్నవారు వారి పిల్లలకు ఏ కష్టం తెలియకుండా పెంచుతారు. కానీ అది పరిస్థితి మంచిది కాదు. కష్టము తెలియాలి, సుఖము తెలియాలి. ఈ జీవితంలో ప్రతిదీ అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అప్పుడు మనకు జీవితము అది కరెక్ట్ అవుతుంది. ఎప్పుడు సుఖమే మంచిది కాదు, ఎప్పుడు దుఃఖమే మంచిది కాదు, ఎప్పుడు మన పరిస్థితి దిగజారే విధంగా ఎప్పుడు దేవుడు పెట్టడం లేదు. ఆకాశంలో కూడా వెలుగు ఇస్తున్నాడు దేవుడు, అలాగే చీకటి ఇస్తున్నాడు. వెన్నెల ఇస్తున్నాడు, అమావాస్యలు ఇస్తున్నాడు. అలాగే మన జీవితాలలో రెండు కలుపుకొని దేవుడు అట్టి శ్రమలలోనే నేను చెక్కనికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతువాడు. ప్రతి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ బుద్ధి కలిగినకలు బాగా శ్రద్ధ పెట్టినారు. చక్కగా బోరవదగానే చక్కగా వాళ్ళు ఎత్తుకొని పోయినారు. తర్వాత ఆ యొక్క డోరు మూత వేయబడింది. వీరు వచ్చి పిలిస్తే ఇంకా ఎక్కడ వెళ్ళిపోయినాడు. వారు నెమ్మడి వెళ్ళిపోయినారు. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు విడవబడినారు. కనుక బుద్ధి కలిగి జ్ఞానం కలిగి మనము బ్రతికే పిల్లలంగా ఉండాలని దేవుని వాక్యం వివరిస్తూ ఉంది. చూడండి, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మాట చూసుకుందాము. ప్రసంగి 10వ అధ్యాయము 18వ వచనం మాట చూసుకుందాం. చూడండి, సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకముల చేత ఇల్లు కులియును. చూడండి, మనము వర్షాలు పడుతుంటాయి, కట్టుకోవచ్చులే, చూసుకోవచ్చులే. వర్షాలు పడినప్పుడు, జడివాన పడినప్పుడు
2-3 రోజులుగా వాన పడినప్పుడు ఏమవుతుంది, కొన్ని మామూలుగా కారుతూ అక్కడెక్కడ ఉంటాయి. వర్షం పడకముందే మన చేతుల కష్టంతో దానిని కట్టుకోవాలంట ఇంటికి. ఏదన్నా కారుతుంది, దానికి ఏదన్నా పైన వేసుకోవడమో పట్టేసుకోవడం, ఏదో ఒక కష్టం మన చేతి కష్టం చేసుకొని దానికి ముందుగానే చేసి పెట్టుకుంటే మళ్ళీ వర్షం వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే ఇక్కడ దేవుడు రాసుకొచ్చినాడు. సోమరితనం చేత సరి చేసుకుందాం, నిర్లక్ష్యం రేపు చేసుకుందాం, వాయిదా వేయడం, మొన్నటి చేసుకుందాం, ఇప్పుడు వాన రాదులే, ఇదనమాట. ఇలా చేస్తే ఏమవుతుందంట, ఆ ఇండ్లు జడి పట్టి వాన పట్టి కొరియును, ఇబ్బంది పడతారు. ఈ బుద్ధి లేని కన్యకలకు మాదిరి డోరు మూతివేయబడితే, ఆ వాకిలి మూతివేయబడితే ఇంకా వాళ్ళు రాలేని పరిస్థితి వరుడన్నమాట. కనుక ప్రియులరా, బుద్ధి కలిగి సోమరితనంగా కాక శ్రద్ధ ఉండాలి. అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధ కలిగి ఉంటే, చురుకుగా ఉంటే, హెబ్రీ స్త్రీలంట బాగా చురుకుగా ఉండేవారంట. వాళ్ళు చాలా చురుకైన వారంట, అంటే హుషారు, తెలివి. అలా ఉండమని వాక్యం మనకు తెలియపడుతుంది. తెలివి ఏదో ఒక లోక సామెత అనేప్పుడు లోక సామెత చెప్తున్నట్టు తెలివి ఒకరి పని సొమ్ము కాదన్నట్టు తెలివిగా ఉండమని, సోమరితనంగా లేక ఉండమని మనకు వాక్యము వివరిస్తుంది. ప్రియుల చూడండి, అదే మళ్ళీ సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం కూడా ఒక మాట మనం చూసుకుందాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం కూడా ఏమని చెప్తున్నాడంటే, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట చూడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. చీమలు కడిగో అని చెప్తున్నాడండి దేవుడి పరిశుద్ధ వాక్యం చూడండి. ఓ సోమరి గురించి చెప్తూ ఉన్నాడు. ఓ అశ్రద్ధగా ఉండే మనిషి గురించి చెప్తున్నాడు. ఓ బుద్ధి లేని కన్యకల గురించి చెప్తున్నాడు. ఒక ఏషావు లాంటి బుద్ధిహీనుని గురించి చెప్తూ ఉన్నాడు. వీరి గురించి చెప్తున్నాడు. శ్రద్ధ లేకుండా ఉండే వారి గురించి చెప్తున్నాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టు, వాటి నడతలు చూడు, జ్ఞానము తెచ్చుకో. వాటిని చూసి నువ్వు జ్ఞానం తెచ్చుకుంటున్నావు. అవి ఏం చేస్తున్నాయంట, వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. వాటికి అధిపతి ఉన్నాడంట, న్యాయాధిపతి ఉన్నాడంట, విచారణకర్త, ఇది మార్గము, ఇది పద్ధతి, ఇది క్రమం అని చెప్పేవాడు ఉన్నాడంట. చక్కగా ఉంటాయంట. వేసవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకుంటాడంట. అవి ఇప్పుడు మనం పండిస్తాము, అవి అప్పుడే చక్కగా అన్ని తీసుకొని పోయి, నిజంగా చీమలు చూడండి ఒకటొకటి పట్టుకొని ఆహారాన్ని ఆ భూమి లోపల ఎంత వర్షం వచ్చినా భూమి తడవని లోపలికి వెళ్ళి అవి ఆహారాన్ని సమృద్ధిగా పెట్టుకుంటాయంట చీమలు. వాటికి న్యాయాధిపతి లేడు, వాటికి పై విచారణకర్త, ఇది మార్గము, ఇది సత్యమని చెప్పేవాడు లేడు, వాటికి అధిపతి లేడు. ఒక క్రమంలో వెళ్తాయి, చక్కగా పోతాయి. అవి వర్షాకాలం అంతా కూడా చక్కగా వేసవి కాలంలో సమకూర్చుకొని వర్షాకాలంలో సమృద్ధిగా తింటుంటాయట. చీమల దగ్గరకు పోయి నేర్చుకోవో సోమరి, ఓ పనికిమాలోడా, ఓ అశ్రద్ధలో ఉన్నవాడా, ఓ బుద్ధి లేని కన్యక, ఓ ఏషావు లాంటి భ్రష్టుడా. ఇంకా ఎవరు చెప్తున్నారు దేవుడు? ఇలా చెప్తున్నాడు దేవుడు. సోమరిగా బద్ధకంగా ఉంటే మనకు ఇన్ని నష్టాలు ఉన్నాయి. చీమల యొద్దకు వెళ్ళి నువ్వు వాటి నడతను చూసి నేర్చుకో. వాటికి అధిపతి లేడు, న్యాయాధిపతి లేడు, అలాగే విచారణకర్త లేడు. వాటికి చక్కగా అవి పోట్లాడుకోవు. చక్కగా ఆహారాన్ని, వేసవి కాలంలో ఆహారాన్ని చక్కగా సమకూర్చుకుంటాయి. వర్షాకాలంలో చక్కగా అవి సమృద్ధిగా తింటాయట. నిజంగా మనుషులమైన మనకు జ్ఞానం లేదు. అందుకే దేవుడు చీమల యొద్దకు పోయి నేర్చుకోమని కూడా మనకు లేఖనము తెలియపరుస్తున్నాడు దేవుడు. ఎఫెసీ రాసినటువంటి పత్రిక అపొస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయము ఒక మాట చూద్దామండి. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము చదువుకున్నాము చూడండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోని ఒక సద్వినియోగ చేసుకొనుచు. ఈ చీమలు
వేసవి కాలంలో చక్కగా పేర్చుకొని వర్షాకాలంలో ఆ భూమి లోపలికి వెళ్ళి వాటికి చెప్పేవారు అంట అధిపతి లేరు, ఏం లేరు, ఇది మంచి చెడ్డ అని చెప్పేవాళ్ళు లేరు. అవి క్రమముగా తెలివి కలిగి వేసవి కాలంలో ఆహారం అంతా సమకూర్చుకొని వర్షాకాలంలో చక్కగా ఉంటవి. మనము కూడా మన దినములు మన ఆయుష్కాలము మన దేహంలో ఊపిరి ఉన్నంత వరకే మనము కూడా ఆ దేవుని తెలుసుకోకుండా వెళ్ళినట్లయితే మనము కూడా చాలా ప్రమాదంలో పడతామన్న. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీ యొక్క సద్వినియోగం చేసుకునుడి. రేపు ఏమి జరుగునో మనకు తెలియదు. ఒక సంవత్సరం తర్వాత ఏం జరిగినో మనకు తెలియదు, 2 రోజుల తర్వాత ఏం జరిగినో మనకు తెలియదు. కానీ ప్రభువుకి అంతా తెలుసు. సమయము నీకు ఇస్తున్నాడు. దేవుని ఆలోచన నీ చెవులో వేస్తూ ఉన్నాడు ఎవరు ఒకరి ద్వారా. జ్ఞానం కలిగి బతుకు ఓ సోమరి, ఓ తెలివి తక్కువ వాడా, ఓ తెలివి లేని దానవా. మన జీవితం ఉండగానే ప్రభువుని నమ్ముకోవాలి. జీవితం పోయినాక మళ్ళీ మనకు ఛాన్స్ లేదు. పిల్ల ఒక్కసారి దేహంలో ఊపిరిపోతే ఇంకా మన దేహం ఇంకా మౌన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా మనం లేవలేము, పలకలేము. మళ్ళీ తీర్పులోనే యొక్క మన న్యాయాధిపతి క్రీస్తు వారి ఎదుట నిలబడతాము. మన క్రియలను బట్టి ఆ తీర్పు పొందుకుంటాం. అందుకే లోకంలో మనకు జీవితము ఉండగానే, కాలము ఉండగానే, ఆయుస్సు ఉండగానే ప్రభువుని తెలుసుకోవాలి. సృష్టికర్త ఎవరా అని తెలుసుకో. అది యేసుక్రీస్తు ప్రభువారా, ఇంకొకరా ధ్యానించు, గమనించు, పరిశీలించు. ఎవరు నీతిపరుడు, యథార్థవంతుడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు, పాపాన్ని తీసివేసేవాడు, గమనించు, పరిశోధించు. యెహోవా ఉత్తముడా కాదా నీవు ధ్యానించు అని నేనే దేవుడు నిన్ను అనుకోవాల్సిన అవసరం లేదన్నాడు దేవుడు. మన ప్రభువు వారు ఏమన్నాడు? నన్నే కాదు, నువ్వు పరిశీలించు, గ్రంథాలను పరిశీలించు. దేవుళ్ళు అనబడేవారు కోట్లలో ఉన్నారు. ఎవరు ఎంత పరిశుద్ధతలో ఉన్నారు, ఎవరి కోసం ప్రాణం పెట్టారు, చనిపోయిన తర్వాత కూడా లేచిన వారు ఎవరు, నిన్ను నన్ను కూడా లేపేది ఎవరు, ఇంత పరిశీలించు. లోకంలో జరుగుతున్న పరిస్థితులు, ఆకాశమును ఒకసారి చూడు. వాటిని ఎవరు సృష్టించారు? అవి ఏ ఆధారం లేకుండా ఆకాశంలో వేలాడదీయబడి ఉన్నాయి. వాటిని గమనించు, నీకు బుద్ధి జ్ఞానం వస్తుంది. వాటిని చూస్తే దేవుని శక్తి నీకు బోధపడుతుంది. ఆలోచన చేస్తే ఈ భూమి ఒక ఆకాశంలో వేలాడదీయబడిందట. ఏ శక్తి వల్ల అది నిలబడి ఉంది? ఆలోచన చేయి, గమనించు, పరిశీలించు. సృష్టికర్త అయిన దేవుడు ఎవరా అని నువ్వు కనుక్కున్న తర్వాత సృష్టికర్తను వెంబడించు. ఆయన నోటి మాట ప్రకారం బ్రతుకు. ఆయన నీ నోటితో సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నీవు పరలోక పట్టణంలో ఈ మనిషి జీవితము కొంచెమే. ఎంతోమంది యవనస్తులు చనిపోతున్నారు. ముస్లిం వారి కన్నా చాలా మంది యవనస్తులైపోతూ ఉన్నారు. ఆయుస్సు ఒక్కొక్కరికి కొంచెమే ఉంటుంది, కొందరికి. ఇచ్చిన జీవితంలోనే కాపాడుకోవాలి. కనుక సమయమును పోనీయక మనము సద్వినియోగం చేసుకోమంటున్నాడు దేవుడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి, నేర్చుకొనుడి అని మనకు చూడండి. దేవుని వాక్యం మనకు ఎంత చక్కగా వివరిస్తుంది. నిజంగా దేవుని పని విషయంలో మనము అశ్రద్ధ చేయకూడదు. అజ్ఞానంగా మనము జ్ఞానం లేని వారిగా ఉండకూడదు. జ్ఞానం పొందుకొని ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి. చూడండి ప్రియులారా, చివరిగా ముగించుకుందాము. కీర్తన గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాం. చూడండి. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందరు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవుదురు. భక్తిహీనుల నుంచి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న. చూడండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొనిట ఈ భక్తిహీనులంట. ఈ భక్తిహీనుడు ఎవరో ఉండొచ్చు. ఇందాకనే అనుకున్నాం, ఏశావు. అందుకే దేవుడు చెప్పినాడు, ఆమె గర్భంలోనే చెప్పినాడు, ఒకడు పనికిమాలినోడు అవుతాడు, ఒకడు బుద్ధిమంతుడు అవుతాడని. పెద్దవాడు చిన్నవానికి దాసోహం అవుతాడు. అందుకే మొదటిగా వెళ్తుంటే అతని కాలి మడిమను పట్టుకున్నాడు. అయినా
జ్యేష్ఠత్వం పొందుకొని పుట్టినాడు, కానీ జ్ఞానం లేక ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. బుద్ధి లేని కన్యకల వలె ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. కనుక ప్రియులరా, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనుడు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోతున్నారు. భక్తిహీనుడు పుట్టిన నుంచే భక్తిహీనంగా ఉన్నారంట ప్రియులరా. వాక్యముతో కట్టబడాలనేది అందుకే. సత్యమైన వెలుగైన క్రీస్తు వారి నోటి మాటలతో కట్టబడాలనేది అందుకే. మనము బలహీనులము, బుద్ధిహీనులము, పరిహామాలము, బాల్యం నుండి మన ఆలోచనలు చెడ్డవి. ఎంత నీతిగా బ్రతికిన దేవుని దృష్టికి మన ఆలోచనలు చెడ్డగానే ఉంటాయి, మురిగుడ్డలుగానే ఉంటాయి. కానీ వాక్యం ద్వారా నీవు నడిచినట్లయితే నీవు దేవుని చిత్తంలో, దేవుని ఆలోచనలో గొప్పవాడివి, ధన్యుడవు, దేవుని ప్రేమించు బిడ్డవవుతావు. దేవుడు నిన్ను ప్రేమించే బిడ్డవవుతావు ఎప్పుడు? వాక్యము హృదయంలో పెట్టుకున్న వాక్య ప్రకారం బ్రతికినప్పుడు ప్రియులారా. అందుకే వాక్యము చాలా గొప్పది, మన బ్రతుకును మారుస్తుంది. మనము పాపులము, పనికిమాలము, చెడ్డవారము, నరహంతకులము అన్నీ మనము. కానీ వాక్యము ద్వారా ఒక్కసారి ఆలోచన చేసి ఒకటొకటి నీ పాపాన్ని విడిచిపెట్టుకుంటూ వస్తే మనము బుద్ధివంతులం అవుతాము. మనము క్రీస్తు ద్వారా నీతిమంతులం అవుతాము. పరలోక పట్టణానికి వారసులు అవుతాము. కనుక ఈ భక్తిహీనుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. బాల్యము నుండే, కడుపులో నుండే అబద్ధంలు ఆడతారంట. బాల్యం నుండి అబద్ధాలు ఆడి పుట్టినది మొదలుకొని అబద్ధంలు ఆడచ్చు. విపరీత బుద్ధి కలిగి ఉందరట. విపరీత బుద్ధి అంటే అది మంచి బుద్ధి కాదు. అతి తెలివి అంటారు కదా, తెలివి అతి తెలివిని. తెలివి అయితే మంచిది, అతి తెలివి ఉంటుంది, అది ఎందుకు పనికిరాదు తీరా. విపరీత బుద్ధి కూడా పనికి వచ్చేది కాదు. అది బుద్ధి మంచిదే, విపరీత బుద్ధి అనేది అతి తెలివికి పోతుంది, పనికి మాల స్థానంలోకి వెళ్ళిపోతాం. తెలివిగా నడుచుకున్నట వేరు, అతి తెలివిగా నడుచుకున్నట వేరు. కనుక బుద్ధి కలిగిన కన్యకల వలె యాకోబు తమ్ముడైన చిన్నవాడైన దేవుణ్ణి ప్రేమించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. మన బ్రతుకులు మారుతాయి ప్రియులారా. కనికమాలమైనప్పటికీ మనము మంచివారం అవుతాం, నీతిమంతులం అవుతాం, యథార్థవంతులం అవుతాం, ధన్యులం అవుతాం, తండ్రి ప్రేమించే బిడ్డలం అవుతాం. ఎలా అవుతాం? ఆయన వాక్యాన్ని విన్నదాని ప్రకారం నడుచుకొని గైకొట్టే అవుతాం ప్రియులారా. అప్పుడు అవుతాం మనం. అంతవరకు మన బ్రతుకు మార్చేది ఎవరు లేరు. ఒక్క యేసుక్రీస్తు ప్రభువారి నోటి మాటతోనే మనము చక్కనైన బ్రతకగలుగుతాం ప్రియులారా. చివరికి ఒకే మాట, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనం చదువుకొని ముగించుకుందాము. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మయమరిచి నిర్మూలమగుదురు. జ్ఞానం లేకుంటే ఏమవుతుందంట? నాశనం అవుతామంట మనం. ఏంది జ్ఞానము? యేసు క్రీస్తు ప్రభు వారే. జ్ఞానము లేని వారు దేవుని విసర్జిస్తారంట, దేవుణ్ణి పట్టించుకోరు, ఎంత వాక్యం చెప్పినా వినరు, వాక్యపు పవర్ తెలియదు. ఈ వాక్యము సర్వ సృష్టిని నడుపుతూ ఉంది. ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో ఆకాశం వైపు చూడు, చుక్కలు, చంద్రుడు, పగులైతే చూస్తే మనకు దేవుని శక్తి బోధపడుతుంది అంట. దేవుని ఆ ఘనమైన నామం మనకు తెలియబడుతుంది. ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత శక్తిమంతుడు అంటే అంత శక్తితో ఆయన భూమిని దాని చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతూ, ఈ కాలాలు కూడా మనకు లెక్కింపలేక వస్తున్నాయంటే దేవుని శక్తి ఎంత గొప్పది. ఒక్కసారి ఆజ్ఞాపించినాడు, క్రమం తప్పకుండా జరుగుతున్నాడు. అలా మొన్న ఎండల కాలం మటుకు ఒక క్రమం తప్పిందేమో అనిపించింది. సూర్యుడు కొంచెం కిందికి జారినాడేమో అనిపించింది, అంత ఎండలు పెట్టినాడు. ఇది కూడా దేవుడు మనకు బుద్ధి నేర్పనికేమో, కాలము సమీపించుతున్నదని తెలియపరచనికేమో, సమయం ఇంకా చేజారిపోతుంది జాగ్రత్త అని చెప్పనికేమో. నిజం ప్రియుల,
ఇటువంటి ఎండలు ఎప్పుడే కానీ నేను చాలామందిని వయసులో పెద్దవారిని అడిగితే మేము చూడలేను ఆయన, ఇంత ఎండలు మేము చూడలేదు, ఇలాంటి ఎండలు నిజంగా మా జీవితంలో మేము చూడలేదు ఇదే అంటారు. చాలామంది పెద్దవారిని అడిగితే, పిల్లలకంటే తెలియదు, పెద్దవారు ఇలాంటి ఎండలు చూడలేదు అన్నారు. ప్రభువు రాకడ దగ్గర వచ్చును, సమయము ఆయన రాకడ దగ్గరికి రావచ్చును, ఉండవచ్చును. కనుక ప్రియ సహోదరుడా, నీ నా జీవితాల్లో వాక్యానికి విలువిచ్చి, వాక్యము తెలియని పిల్లలు ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి హృదయంలో ఉంచుకొని నీ సొంత నోటితో నీ పాపం ఒప్పుకున్నట్లయితే నీవు రక్షింపబడతావు. నీవు ఒప్పుకున్నట్లయితే నీవు జ్ఞానం లేని వాడవైతే నశించిపోయే స్థితిలోకి వెళ్తావు. జాగ్రత్త దేవుని పిల్లలారంటే ఆయన రక్తంలో కడగబడితేనే ఆయన పిల్లలు కాదు ప్రియుల. మంచివాడును చెడ్డవాడును ఆయన పిల్లలే, చెడ్డవాడు కూడా ఆయన పిల్లలు. ఆ చెడ్డవాడు మారాలన్నదే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము, దేవుని ఆలోచన, దేవుని ప్రత్యక్షత కూడా ఆ చెడ్డవారిని రక్షించుకోవాలనే ఆలోచననే ఆయన దివి నుండి భూమికి వచ్చినాడు. నాకు ఆరోగ్యవంతులతో పని లేదు, నీతివంతులతో పని లేదు, నాకు కావాల్సిన పాపులు ఆ పరికమాల ఆలోచనను విడిచిపెట్టి పరిశుద్ధుని వైపు తిరగాలి, పరిశుద్ధుని నడతలోకి రావాలి, వారు నా సారూప్యత వారు పొందుకోవాలంటున్నాడు దేవుడు. కనుక ప్రియ సహోదరుడా, అంత శక్తి కలిగిన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాదాల చెంతకు వస్తే, ఆయన రెక్కల నీడలోకి వస్తే మన జీవితాలు సుఖవంతంగా ఉంటాయి. ఈ లోక సంబంధమైన జీవితం చిన్న జీవితమే, పరలోక సంబంధమైనది రెండవ మరణంగా పరలోక రాజ్యంలో మనం ఉంటాము. పాపం చేసిన వారు రెండవ మరణంగా పాతాళంకు యొక్క అగ్నియాలలో పురుగు చావదు ప్లేస్లోకి వెళ్తారు. ఇది మనం నమ్మాలి. దేవుని రాకడ దగ్గర పడుతున్నట్లుంది. జాగ్రత్త కలిగి మనం సమయం ఉండగానే దేవుని ప్రభువుని అంగీకరించి, మనము మన పాపాన్ని విడిచిపెట్టి దేవుని ప్రభువుని అంగీకరించి బాప్తీసం పొందుకునే రక్షణ లేకుంటే భద్రము చేయబడితే మనకు మంచిది. క్రీస్తునందు భద్రం చేయబడిన వారులారా ధన్యులు మీరు అని ఆకాశం నుండి స్వరము వినిపించిందట యోహాను గారికి. క్రీస్తునందు భద్రం చేయబడిన పిల్లలు ధన్యులు, క్రీస్తునందు మరణము పొందిన వారు ధన్యులు, వారు నా దగ్గర ఉంటారు. జ్ఞానం లేక నన్ను విసర్జిస్తే ఎక్కడ ఉంటారు? నాశనం అయిపోతారు. ఆ నాశనమగు ఆ గుంటలో పడతారు, ఆ పాతాళంలో నిత్యము అగ్నిగుండంలో పడతారు. పురుగు చావదు, అగ్ని ఆరదు. కనుక జాగ్రత్త కలిగి మనం దేవుని అమూల్యమైన మాటలను మన మనసును పెట్టి ఆయనను ధ్యానించి ఆయన చిత్తంలో మనం ఎదుగులాగున, అతి జ్ఞానం పొందుకునేలాగున దేవుడు అందరినీ దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల వంచిన ప్రతి